జనవరి 8న ప్రధానమంత్రి మోదీ ఏర్పాటుపై అధికారులతో సమీక్షించిన అనకాపల్లి ఏపీ సీఎం రమేష్. ఈ మేరకు సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి రేపు 8వ తారీఖు జరగబోయే ప్రధానమంత్రి ప్రోగ్రాం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రోగ్రామ్స్, ఒకటి నక్కపల్లి ఫార్మా ఐసీజెడ్ ఫౌండేషను, రెండవది ఎన్టీపీసీ హైడ్రోజన్. ఎన్టీపీసీ హైడ్రోజన్ అనేది దాదాపు మొదటి ఫేజ్లో 80,000 కోట్లు, రెండో ఫేజ్లో ఇంకొక 80,000 కోట్లు. అలాగే ఫార్మా ఐసీజెడ్ అంటే మనం ఎస్పీజెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండే ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేదానికి వాళ్ళు చూపిస్తున్నారు. అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఈ అనకాపల్లిలో ఏదైతే ఎలక్షన్లో చెప్పామో ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలామంది ఇండస్ట్రీస్కు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పరిశ్రమలు పెట్టేదానికి మంచి వాతావరణం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతుతో, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక్కడ మంచి వాతావరణంలో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్సిల్మెట్లు కూడా త్వరలో ఫౌండేషన్కు దగ్గర రోజులు వచ్చాయి. అన్ని పర్మిషన్స్ కోసం తీసుకుంటున్నారు. అది కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్లో 80,000 కోట్లు, సెకండ్ ఫేజ్లో ఇంకొక 80,000 కోట్లు, దాదాపు 2 లక్షల పైచిలకు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో పెట్టుబడులు వస్తున్నాయి. ఒక 70,000-80,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. అదే కాకుండా ఇక్కడ రోడ్లు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, రైల్వే లైన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, స్టేట్ రోడ్స్ ఏ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనకి అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి ఇండస్ట్రీగా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు పాయకరాపేట కాన్స్టిట్యున్సీ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం, ఎందుకంటే ఈ లైన్ అంతా కూడా కోస్ట్ ఉంది కాబట్టి. దానికి దీటుగా మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఈ 3 కాన్స్టిట్యున్సీలు కూడా డెవలప్ చేసేదానికి, ఎక్కువ మంది ఎంప్లాయీస్ జనరేట్ అయ్యేదానికి అక్కడ ఏమేమి తీసుకురావాలని దీంతో మనం ఢిల్లీ వచ్చినప్పుడు బండారు సత్యనారాయణ గారిని, నేను కానీ చాలామంది మినిస్టర్లు కలిసి అన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక పక్కా ప్లాన్తో ఆ కాన్స్టిట్యున్సీని కూడా డెవలప్ చేసేదానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రి మొట్టమొదటిగా అనకాపల్లి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఏపీలో కూటమి ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా మారిందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. చంద్రబాబు మాటలకు అర్థాలు వేరే లేనట్టుగా సాగుతోందని అన్నారు. మాజీ మంత్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది, ఆడబిడ్డలకు అన్యాయమే జరుగుతోంది అని అన్నారు. వారికి నాయకుడిచ్చినటువంటి మాట అమలు చేయలేని సందర్భంలో, వారికి నాయకుడు ఇచ్చినటువంటి మాట అమలు చేయని సందర్భంలో ప్రశ్నించలేనటువంటి అతి విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వంలో కనపడతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో కనపడతా ఉంది. కారణం ఏమిటంటే నేటి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా కొన్ని వాగ్దానాలు చేశారు. అందులో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది.
కానీ వారు మేనిఫెస్టో సందర్భంలో ముగ్గురు వేదిక మీద ఉన్న ఇద్దరు మాత్రం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని, మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. 6 మాసాలు అయింది. సూపర్ 6 మాట ఎక్కడా కూడా కానరావడం లేదు. అంటే ఇది మోసం కదా? మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజల్ని అతి ఘోరంగా మోసగించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది? అధికారంలో రాకముందు నాకు అనుభవం ఉందన్నారు. మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా భయమేస్తుంది అన్నారు. నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయం అనేటువంటి మాట విన్న తర్వాత విస్తుపోయారు. మీరు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత, అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా, అందలేదా? ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి? మీరు చేసినటువంటి ప్రచారంలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రభుత్వ సహాయం మీద ఆధారపడి వారి జీవితాలను మార్చుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం నవరత్నాలు అనేటువంటి స్కీమ్స్ని ఒక క్యాలెండర్ మాదిరిగా, సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా. అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి, దాని మీద మీరు అసత్య ప్రచారాలు చేశారు. ఒక అబద్ధం కదా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోయింది, సొమాలియా అయిపోయింది. పదే పదే ప్రచారం చేశారు. అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పన్నా, నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 మాసాల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత. ఆనాడు తప్పన్నటువంటి అప్పు తప్పన్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు జగన్ రెడ్డికి లేదు అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు. ఈ మేరకు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దోచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని అన్నారు. గడప వద్దకే పాలన ప్రకటన మాత్రం విడుదల చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఇట్లా చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి. ఇది రాజకీయ విమర్శ కాదని దీని వాస్తవాలు మాట్లాడాలి. రాజకీయ నాయకులు మై వర్డ్ అగెనెస్ట్ యువర్ వర్డ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీ లేదు. నిజాలు మాట్లాడటం వల్ల నిజాలు నిగ్గు తేల్చేలా ఉండి చర్చ చేస్తే పరిష్కారాలు లభిస్తాయి. దేనికైనా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి. అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో 17వ తారీఖున పథకం ప్రారంభం మాత్రమే అయింది, కానీ నిజంగా జరిగిన పరిస్థితి. అలాగే 6వ నెలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రకటిస్తే 6 నెలల తర్వాత ప్రారంభించిన పరిస్థితి. కేవలం అగ్రిగోల్డ్ బాధితులు కూడా టీడీపీ హయాంలో జరిగిందని మీరు విమర్శలు చేసి 8/11/2019 అది కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ మీరు చేసింది ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 250 రూపాయలు పెన్షన్ని ఫస్ట్ 6 మంత్స్లో పెంచారు. ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పతనం అంచుకి ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థని దిగజార్చిన పరిస్థితి నిజం కాదా? 1950 తర్వాత నిన్న ఎప్పుడు అంటున్నారు మేము చేసిన అభివృద్ధి అంతా ఈ పార్టీ పాడు చేస్తుందని. మీరు చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏ ఊరు వాడ ఏ పంచాయతీకి వెళ్ళినా మున్సిపాలిటీకి వెళ్ళినా కార్పొరేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూస్తే తెలిసే పరిస్థితి. గతంలో రోడ్లు వేసే పరిస్థితి చూసాం 1958 నుంచి ఏ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నా. ఈ దిక్కుమల్ల గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి దుస్థితి కల్పించిందంటే
గుంటలు పుడిచే కార్యక్రమాన్ని చేసుకోమని అంత అధ్వానంగా రోడ్ల స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వం కాదా? ఈ పాపం మీది కాదా అని అడుగుతున్నా. ఇంకా అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు? అలాగే మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం 1955 తర్వాత ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వమే. అలాగే అత్యంత తక్కువ అభివృద్ధి చేసి మీరు పతనం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన మాట నిజం కాదా? ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే పరిస్థితి. అది రిలయన్స్ కానీ, టీసీఎస్ 10,000 ఉద్యోగాలు కానీ, లోకేష్ బాబు యువగళంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినప్పుడు అది అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డేటా సెంటర్లు తీసుకొద్దాం అనుకున్నా, అలాగే సిబిఆర్ఈ లాంటి కంపెనీలు తీసుకొద్దాం అనుకున్నా. లోకేష్ బాబు 20 లక్షలు తన శాఖతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన యువతకు లక్ష్యంగా పనిచేస్తున్న మాట మీకు పనిచేస్తున్న విషయం మీకు కనపట్లేదా? అలాగే మీరు గతంలో ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీలో మల్లవలనే పారిశ్రామిక కారిడార్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో 16.5 లక్షల ఎకరం ఇస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 85 లక్షలకు పెంచిన మాట నిజం కాదా? మీ ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారి అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఆ 420 మంది కంపెనీలకి 89 లక్షలు పెంచారని వాళ్ళు పారిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ మల్లవల్లిలో నేను ఎలక్ట్ల ముందు చెప్పా 15,000 మందికి నా గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉద్యోగాలు ఇప్పిపోతే ఇక రాజకీయాల్లో కొనసాగను, ఓటు అడగనని చెప్పా. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో విజన్ 2047 ప్రవేశపెట్టినప్పుడు 30,000 ఉద్యోగాలు మల్లవల్లిలో ఇస్తామన్న పరిస్థితి. వాళ్ళందరికీ మళ్ళీ 420 కంపెనీలు మళ్ళీ వచ్చే పరిస్థితి. 18 నెలల్లోపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు సార్ అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే 24 నెలలకు కట్టపోతే అంటే ఆయన 6 నెలల్లోపు స్టార్ట్ చేయాలి, 18 నెలల్లోపు కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం వెనక్కి భూమి తీసుకుంటుంది ఇండస్ట్రేషన్ అని చెప్పిన మాట వాస్తవం కాదా? అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, మీకు కనపట్టలేదా లేదా వినపట్టలేదా? రాబోయే 20 నెలల్లో మల్లవల్లిలో 420 కంపెనీలు రావడం ఖాయం ఎట్టి పరిస్థితుల్లో. 30,000 మందికి 15,000 మందికి అని నేను అన్నా కానీ 30,000 మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఖాయమే. అలాగే అశోక్ లైలాండ్ని హోసూరు ఎండీతో మాట్లాడి నేను వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. అశోక్ లైలాండ్కి భూమి రిజిస్టర్ చేస్తే వాళ్ళు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇట్లా మీరు చెప్పడానికి ఏ కంపెనీ ఉంది? కనీసం హెచ్సిఎల్ కంపెనీ 14-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో గన్నవరంలో వచ్చింది. తర్వాత మీరు ఏమైనా ఐటీ కంపెనీని తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? అలాగే మీరు అన్నీ చెప్పడమే తప్ప నవరత్నాల విషయంలో 6 మాసాల్లో మీరేం చేశారు? మేము 3,000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట వాస్తవం కాదా? అది లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజల్లో. అలాగే ఆ 3,000 రూపాయలు పెంచిన మాట వాస్తవం కాదా? లేదా 85 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ మేము ప్రారంభించామా లేదా? అలాగే 200 పైగా అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయా లేవా? అలాగే 26 లక్షల టన్నుల ధాన్యాన్ని ఒక్కరోజు 2 రోజుల్లో మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గత మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా? రైతుకి గిట్టుబాటు ధర సంగతి పక్క నుంచి, మద్దతు ధర పక్క నుంచి కనీసం ధాన్యం మీరు తీసుకున్నారా? జనవరిలో కృష్ణా జిల్లాలోనే 150 కోట్ల రూపాయలు బాకీ ఉన్న మాట వాస్తవం కదా పోయిన సంవత్సరం జనవరి పంటలో. అలాగే ఖరీఫ్కి రబీకి నీరివ్వని పరిస్థితి నిజం కదా? పాలనని గాలి కొదిలి ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు విమర్శించారు. తడిగుడ్డలతో గొంతులు కోసే నైజం నారా చంద్రబాబు సొంతమని అన్నారు. ఈ దేశంలోనే రాజకీయాల్లో అత్యంత విశ్వాసఘాతకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు మాత్రమేనని మండిపడ్డారు. పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం. నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం. నా అంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వడూ లేడు అని అర్థం. నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించను అని అర్థం. నేను అక్రమాలు చెయ్యను అన్నాడా, రోజు అక్రమాలు చేస్తాడని అర్థం. నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు. అవునా? నేను కల్పించానేది అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో. అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పరుడు ఎవడో లేడు నమ్మని అంటాడు. ఈ పత్రికలేమో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పరులు ఎవరు లేరండి, ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరు లేరు అని చెప్తాడు. మనం నమ్మాలి. అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా
మహానుభావుడు భలే మేనేజ్ చేసుకుంటాడులే, చక్కగా వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి, ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను మీ అందరికీ గుర్తు చేస్తా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా మీద ఎన్ని అపవాదులు వేశాడండి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. చివరికి ఎంతయ్యా అప్పు చేసింది అంటే కేవలం 6,44,531 కోట్లే తేలింది. 14 లక్షలు ఎక్కడదా, 6,46,000 కోట్లు ఎక్కడ? చూడండి, డబుల్ కన్నా ఎక్కువ చెప్పేశాడు. అబద్ధాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని మనం చేస్తున్నాం. అంతేకాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే రద్దు చేస్తామన్నాడు, రద్దు చేశాడు. కానీ దానిలో ఉన్న విషయాలన్నీ కూడా ఇవాళ మోస్తున్నటువంటి విషయం మీరు గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ప్రభుత్వ భవనాలకు 4,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని మమ్మల్ని అన్నాడు. ఏం జరిగిందండి? 100 కోట్లు లెక్క చెప్పాడు మొన్న. అంతేకాదు, ఇంత అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా చేస్తున్నారు అన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పటికి ఎంత చేశాడు? ఎన్ని లక్షలు వేసాయండి? 1,09,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పు చేసినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. మీరు చూశారు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఒకసారి కాదు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. 14 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమ్మ ఒడి చెల్లింపు రైతులకు కేంద్రం ఇస్తున్న 10,000తో పాటు ఏపీ ప్రభుత్వం మరో 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం. మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో 20,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయం. రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి, మరి మొన్ననే ఇంతకు ముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వర్క్స్ని క్యాన్సిల్ చేసి వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏడీబీ ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తా ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకు ముందు ఉన్న టెండర్లన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ని పిలవటానికి సూచనలు చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు. మరి దానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ 2016కి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ 3వ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్, మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు, రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు మరియు అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు 19 పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా రాని పరిస్థితులు మనం చూశాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతానికి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు